ఈరోజు ఆంధ్రాలో వచ్చిన వరదల గురించి చూస్తుంటే ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టించే విధంగా ఉన్నాయి. అందరూ కూడా నిజంగా అన్నిటినీ సర్వం కోల్పోయిన పరిస్థితి అయింది. వాళ్ళ సామాన్లన్నీ ఈ రోజున కరెంటు సామాన్లు ప్రతి వస్తువు కూడా ఎంతో కష్టపడి రూపాయి రూపాయి పోగేసుకుని ఇంట్లో కొనుక్కుంటూ ఉంటారు. వాషింగ్ మిషనే కావచ్చు, ఫ్రిడ్జ్లే కావచ్చు, మంచాలు కానీ ఏదైనా సరే పాపం వాళ్ళ కష్టపడి కొనుక్కున్నవన్నీ ఈ రోజున గంగపాలన్నట్టు అయిపోయాయి. కానీ ఇది ప్రకృతి విపత్తు కాబట్టి మనం ఎవరిని నిందించడానికి లేదు. అలాగే ఇప్పుడు ఫుడ్ దొరక కూడా చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తగినంత సాయం ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. కానీ ఇంకా చాలామంది బయటకు వచ్చి కొంచెం సహాయం చేయగల స్థాయి ఉన్నవాళ్ళు, సెలబ్రిటీలే కావచ్చు, కొంచెం బిజినెస్ మ్యాన్లే కావచ్చు, ఎవరైనా సరే కొంచెం సహాయం చేయగలిగిన వాళ్ళు ప్రతి ఒక్కరూ వచ్చి మీకు తోచిన సాయాన్ని వాళ్ళకి అందించండి. కనీసం మిమ్మల్ని చూసైనా ఇంకో 10 మంది వస్తారు. మీరు చేసిన సహాయాన్ని వీడియో రూపంలో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయండి. అలా చేయడం వల్ల గొప్పగా చెప్పుకుంటున్నామని అనుకుంటారు, కానీ అది కాదు. మనం చేసాం కదా అని మనల్ని చూసి ఇంకొకరు అలా వచ్చి సహాయం చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత చేసినా కూడా వాళ్ళకి తక్కువే ఈ రోజున. ఎందుకంటే అంత నష్టపోయారు ప్రతి ఒక్కరు కూడా. అలాగే కొంతమందికి ఫుడ్ దొరక్క, మంచినీళ్ళు దొరక్క చాలామంది ఎందుకంటే ఆ బాధ అటువంటిది. బాధలో గవర్నమెంట్‌ని విమర్శిస్తూ ఉంటారు. రాజకీయ నాయకుల్ని, పార్టీ వాళ్ళని ఏదో ఒకటి అంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ బాధ అటువంటిది కదా! కాపోతే ఎవరు అనాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఇది ప్రకృతి విపత్తు. గవర్నమెంట్ మాత్రం వాళ్ళు మనుషులే కదా! ఎంతమందికని సహాయం చేయగలరు? ఎక్కడో ఓ చోట మిస్ అవుతూనే ఉంటారు. ఏ ప్రభుత్వాలైనా మిస్ అవుతూ ఉంటారు. సహాయాన్ని అందించలేకపోతారు. దాన్ని మనం తప్పుగా అర్థం చేసుకొని మనం మాట్లాడే సమయం కాదు ఇది, సందర్భం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరు పక్కన ఉన్న వాళ్ళు ఒకరికి ఒకరు మనం ఎన్ని రోజులు ఎన్నన్నా ఉన్నాయి. కుల మతాలు పక్కన పెట్టండి. వాళ్ళు ఆ కులమా, ఈ మతమా, ఇలాంటివి మనతో మాట్లాడతారా, మాట్లాడరా, ఇలాంటివన్నీ తీసి పక్కింటి వాళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకోండి. ఎవరికైనా ఫుడ్ దొరికితే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వండి. పేషెంట్లు ఉన్నారు, మంచం నుండి కిందకి అడుగు పెట్టలేని వాళ్ళు కూడా, మంచంలో ఉన్న పేషెంట్లు ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా మీరు ఫుడ్ని సహాయం చేయండి. ఎందుకంటే ఇది కష్టకాలం. ఒక 4 రోజులు ఇలా సహాయం చేసుకుంటే తర్వాత ఎవరికి మటుకు వాళ్ళు లేచి మనకి వాటర్ తగ్గగానే ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోతూ ఉంటారు. కాబట్టి ఈ కష్టాన్ని కొంచెం ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎందుకంటే ఇది ప్రకృతి విపత్తు కాబట్టి ఇది మన చేతిలో లేదు అనుకోకుండా జరిగిన దాన్ని. కాబట్టి ఇలాంటివి ఎదుర్కొనే ధైర్యాన్ని ఇమ్మని భగవంతుని ప్రార్థించాలి. అంతే తప్ప ఒకళ్ళు విమర్శించుకోవడానికి సమయం కాదు. ఎందుకంటే అందరం ప్రాణాలతోటి జాగ్రత్తగా ఉన్నామా లేదా అనేదే ముందు చూసుకోవాలి. సామాన్లు ఈ రోజు పోతే రేపు మళ్ళీ ఏదో రకంగా సంపాదించి కొనుక్కోగలం. కానీ ప్రాణం అనేది చాలా విలువైనది. మనం దాన్ని ముందు జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. అలాగే ప్రాణాలు పోయిన వాళ్ళు అలాగే ఉన్నారు, చాలామంది ఉన్నారు. మూగజీవాలు అయితే నీళ్ళల్లో అలా కొట్టుకెళ్ళిపోతున్నాయి. నిజంగా ఆ వీడియోలు చూసినప్పుడైతే అసలు ప్రాణం విల్లాడిపోయింది. అసలు పాపం ఏంటి మూగజీవాలని ఎవ్వరూ కాపాడలేకపోతున్నాం, చూస్తూ ఉండిపోయాము. ఎవరో సాహసం చేయలేని పరిస్థితిలో ఉన్నాయని ఎంతో బాధేసింది. ఇప్పుడు వాటర్ తగ్గిన తర్వాత ఇంకా ఎన్ని చనిపోయాయి అనేదైతే ఇంకా బయటకు వస్తాయి. ఇప్పుడు కొన్ని మాత్రమే కనిపిస్తున్నాయి, ఇంకా వస్తాయి నీళ్లు తగ్గిన తర్వాత. అలాగే నీళ్లు తగ్గిన తర్వాత పాపం బురద, విపరీతమైన బురద అండి ఒక్కొక్కళ్ళ ఇంట్లో. అది నిజంగా మనం ఒక్కరోజు ఇల్లు తుడుచుకోవడానికే కడుక్కోవాలంటేనే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాంటిది ఇప్పుడు అంత బురద కడగాలి అని అంటే ఎన్ని నీళ్లు పడతాయి. అలాగే కరెంట్ లేదు, బోర్లు పాడైపోయాయి, వాటర్లో తడిసిపోయి అసలు నీళ్లు లేవు. ఎంత ఇబ్బంది అంటే నిజంగా ఎవరికి కూడా ఇలాంటి కష్టాలు రాకూడదని భగవంతుని కోరుకుంటా ఉన్నాను. కానీ తప్పదు, ఇంకా మనకి భగవంతుడు చేసిన ఇది కాబట్టి మనం ధైర్యంగా ఎదుర్కోవాల్సిందే. ఇది అందరికీ వచ్చింది ఈ సమస్య. మన ఒక్క కుటుంబానికి వచ్చిన సమస్య కాదు ఇది, ప్రతి కుటుంబానికి వచ్చింది. కాబట్టి మనం ఒకరికొకరు సహాయం చేసుకొని చేదోడు వాదోడుగా మనం ఈ కష్టకాలాన్ని ఎదుర్కోవాలి తప్ప ఎవరిని విమర్శించడం అలాంటివి చేయకూడదు. అలాగే ఇంకా ఎవరైనా సహాయం చేయగలిగిన వాళ్ళు ఉంటే ముందుకొచ్చి ప్రతి ఒక్కరూ సహాయం చేయండి. అలాగే బోట్లలో తిప్పేవాళ్ళు కానీ, కొంచెం గట్టి మీదకి దాటించే వాళ్ళు కానీ డబ్బులు తీసుకుంటున్నారని అని చెప్తూ ఉన్నారు అందరూ కూడా. బోట్లో అసలు ఇలాంటి కష్టకాలంలో ఎవరైనా ఇలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవచ్చా అండి? అది అసలు మీ హృదయానికి, మీ మనసుకి ఎలా డబ్బులు తీసుకోవాలనిపిస్తుంది? వాళ్ళు అన్నీ కోల్పోయి నిరాశ్రులై కట్టుబట్టలతో నిలబడి ఉన్న వాళ్ళ దగ్గర మీరు డబ్బులు తీసుకుని
ఆ నీళ్ళల్లోంచి రోడ్డు దాటించడానికి ఎందుకు డబ్బులు అడుగుతున్నారు? పైగా వేలు వేలు అడుగుతున్నారని చెప్తున్నారు. అసలది ఎంత తప్పండి. ఎంత మహాపాపమండి. ఎవ్వరు కూడా ఇలాంటి కష్టకాలంలో రూపాయికి ఆశించకండి. మీకు బోటు వాళ్ళైనా సరే వాళ్ళకి సహాయం చేసి వాళ్ళని గట్టుకు చేర్చండి. ప్రాణాలు కాపాడండి. నిజంగా మీరు ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళవుతారు. అంతేగాని ఇలా డబ్బులు తీసుకుంటే మీరు చేసిన సహాయానికి ఏం ఫలితం ఉంటుంది చెప్పండి? ఇలాంటి వాళ్ళ దగ్గర రూపాయలు తీసుకునేది ఇలాంటి సమయంలోన మీరు దోచుకోవాల్సిన సమయమా ఇది? అది మహాపాపం కదండి. దేవుడు కూడా క్షమించడు కదా అలాంటి వాళ్ళని. చాలా తప్పండి. ఇంకెక్కడైనా మీరు ఏ రకంగానో దోచుకోండి తప్ప, ఇప్పుడున్న కష్టకాలంలో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని, మీరు ఎలాంటి సహాయాలు చేసి బోట్‌లో ఎక్కించుకొని, లేపోతే డబ్బులు ఇవ్వకపోతే ఎక్కించుకోమని అనడం, అది ఎంతవరకు కరెక్ట్ అండి? అదా మీరు చేసే పని? ఎవ్వరు కూడా అలా డబ్బులకి ఆశించకండి ఈ సమయంలో. ఒక్కళ్ళకొక్కళ్ళు సహాయం చేసుకునే సమయం ఇది. ఎందుకంటే కష్టం ఇది వచ్చింది. వచ్చినప్పుడు మనం అందరం ధైర్యంగా ఉండి ఆహ్, ఎవరికన్నా కళ్ళెదురుంగా ఏదన్నా పాపం కష్టంలో ఉంటే మనం వాళ్ళ ప్రాణాలు కాపాడాలి గానీ, ఇలా అన్యాయంగా వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని, మనం ఆ డబ్బుతోటి మనం ఏం బాగుపడతామనండి ఒకళ్ళని బాధపెట్టి తీసుకునేది. అలాగే ప్రాణాలు కాపాడాడు. నిన్న సుభాష్ అన్న వ్యక్తి ఎవరో ముస్లిం అతను చూడండి జేసీబీ వేసుకొని వెళ్ళి ఆ బ్రిడ్జి పైకి వెళ్ళి 9 మంది ప్రాణాలు కాపాడాడు. ప్రతి ఒక్కరు అలా హీరోలా బతకాలండి. హీరోల జీవితంలో ఒక్క మంచి పని చేసినా కూడా చాలు ఇలాంటి మంచి పని. జీవితకాలం గుర్తుండిపోతుంది. 9 మంది ప్రాణాలు కాపాడాడు. వస్తే 10 మందితో వస్తా, పోతే ఒక్కడినే పోతానన్న నినాదంతోటి వెళ్ళాడు. కానీ 10 మందితో తిరిగి వచ్చాడు. నిజంగా అలాంటి వాళ్ళకి ఎంత మెచ్చుకున్నా కూడా చాలా తక్కువనే చెప్పాలి. ఒక హ్యాండిక్రాఫ్ట్ వ్యక్తి అయ్యుండి పాపం అంతమందిని కాపాడాడు. ఎవ్వరూ చేయలేని సాహసాన్ని అతను చేశాడు అనంటే జీవితానికి ఇంతకన్నా ఏం కావాలండి? 9 మంది ప్రాణాలు కాపాడాడు అంటే ప్రతి ఒక్కరూ అలాంటి పేరు తెచ్చుకొని అలాంటి విధంగా సహాయం చెయ్యాలి గానీ, ఇలా డబ్బులు దోచుకోవడం, ఇలాంటి కష్టకాలంలో ప్రజల్ని పీడించుకు తినడం, ఏంటండి తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు. అలాంటి వాళ్ళ దగ్గర మీరు డబ్బులు అడుగుతున్నారు అనంటే అది ఎంత దారుణమైన పనండి. కాబట్టి ఎవరైనా సరే సహాయం చేయండి తప్ప, ఇలాంటివి ఇప్పటికే సర్వం కోల్పోయారు. ఇంకా డబ్బులు ఇమ్మని పీడించుకు తింటే వాళ్ళు ఎక్కడి నుండి తేగలరు? ఎవ్వరు కూడా ఇలాంటి మోసాలు, ఇలాంటి టైంలో పీడించుకుని తినడాలు, బెదిరించడాలు ఇలాంటివి అయితే చేయకండి. మీకు తోచిన సహాయం చేయండి. మీ సాయం ఎక్కడికి పోదు. మనం ఏది ఇస్తే అదే తిరిగి భగవంతుడు మనకిస్తాడు. ఈరోజు మనం సహాయం చేసామంటే రేపు తిరిగి మళ్ళీ భగవంతుడు మనకి ఏదో రూపంలో సహాయం అందుతుంది. ఎవరో ఒకరి రూపంలో. దాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇంకా ఎవరైనా ఉంటే కనుక సహాయం చేయడానికి ముందుకు రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తోచిన సాయం చేయండి. మీరేమి ఎక్కువ ఎక్కువ పెట్టి కనీసం ఫుడ్ పెట్టినా కూడా చాలు. వాళ్ళకి ఆ పూట గడిచినా కూడా చాలు. ఎందుకంటే కొంచెం తెరపున పడి ఆ నీళ్ళన్నీ తగ్గి వాళ్ళు ఇల్లంతా క్లీన్ చేసుకుని వాళ్ళు ఏం పోయో ఏంటో అన్నీ చూసుకుని ఇవన్నీ జరగాలి అంటే కొంచెం సమయం పడుతుంది. కాబట్టి అంతవరకు ఒక 4 రోజులు ఫుడ్ పెడితే మళ్ళీ వాళ్ళ జీవన విధానం వాళ్ళు కొనసాగిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైనా ఇంకా ముందుకు వచ్చి సహాయం చేయాలి వరద బాధితులకు అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.